దేశంలో అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. హిట్, కుబేరా, హరిహర వీరమల్లు, లక్కీ భాస్కర్, రాధేశ్యామ్, డాకు మహారాజ్ సహా అనేక సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను పైరసీ చేశారన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పైరసీతో సినిమా ఇండస్ట్రీకి ఇప్పటి వరకు 22,400 కోట్లు నష్టమన్నారు. మొత్తం దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో సినిమా పైరసీ కేటుగాళ్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 మంత్ బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజే మాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుందనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మా వంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చేయాలనుకునే. ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు, 21 years ఏదో టైంపాస్ కానీ స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్, ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు, అది మన సొసైటీకి డెఫినెట్గా ఈజ్ ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో, జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3,000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 rupees, ప్రతి 100 rupeesకి 18 rupees రెవెన్యూ ఉంది. 3,000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈరోజు రాసి వదిలేయకండి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఈరోజు న్యూస్ ఈరోజే మనకు హాట్, ఈరోజు అలాగే ఉంది సొసైటీ. ఇలాంటిది ఇళ్ళగిల్ది మీరు ఎప్పుడు వీక్లీ ఒక్కసారి మీరు ఎక్కడో రిమైండ్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ వంతు సహాయం కూడా కావాలి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మనం చిన్నప్పుడు VHS చూసాం కదా, VCRలో పెట్టుకొని సినిమాలు చూసాం. అప్పుడు కూడా మాకు పైరస్ వచ్చేది VHSలో, అది చిన్న రూపంలో. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ బటన్ నొక్కడమే, వాడు అప్లోడ్ చేసేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయింది. మాకు సినిమా రిలీజ్ రోజే మాకు HD వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ఇప్పుడు రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది. బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. మనం 100 పనులు చేసుకుంటూ ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ప్రజలకు మాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు మీరు తీసుకున్న కాంటెంట్ని మీరు రాసే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు విశ్వప్రసాద్ గారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం. అంటే ఎంటర్టైన్ చేసేది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 95% సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరికి తెలియదు. 95%, 100-200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసేవాళ్ళు నష్టపోయేవాళ్ళే. అంత డబ్బు పోతుంది ఇక్కడ. ఆ 10 సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి, దాని మీద ఎక్కువ రోల్ అవుతాం. అంటే సక్సెస్ వెనకాల మేము వెళ్తూ ఉంటాం. ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్, ఇది చాలా పెయిన్ఫుల్. మాకు ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. సో దీనిపైన
ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం, 2 hours 2.5 hours టైం సేవ్ అయింది, 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు. దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు. అదే హ్యాబిట్ అవుతున్న కొద్దీ గేమింగ్ కావచ్చు, ఇంకేంటి ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మన పైన ఉంది. థ్యాంక్ యూ. ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్, ద థర్డ్ కేస్, ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil Blasters అనే వెబ్సైట్, 5 Movie Rules మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యే ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి, న్యాయం చేయాలని వారు కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత స్పెషల్ టీమ్ ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. దాంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు, ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్ని కనుక్కొని వాళ్ళైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది. అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది. రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు. వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు, అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు. దాని తర్వాత వెబ్సైట్స్ 5 Movie Rules, 1 Tamil MV, 1 Tamil Blasters ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటే అతనికి ఆదాయం, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో DCX అండ్ ZPay త్రూ టెలిగ్రామ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సిరిల్ ఇన్ఫెంట్ రాజు ఎవరైతే ఉన్నారో అతను $150 to $500 పర్ మూవీ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ ఆఫ్ ద మూవీ ప్రతి మూవీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే 15,000 రూపీస్ to 50,000 రూపీస్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద పాపులారిటీ. టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. ఒక సెల్ ఫోన్లో హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మూవీ ఇండస్ట్రీ ఆ థియేటర్ వాళ్ళు కూడా అరే దీంట్లో ఫస్ట్ షో ఫస్ట్ డే అంతా వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు, కానీ ఎవరు కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది, అది ఆన్ లేదు, ఫ్లాష్ ఆన్ లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఈ విధంగా ఈ మూవీ కాపింగ్ అనేది జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా నేను చెప్పినట్టు అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి పంపేయడం జరుగుతుంది. అర్స్లాన్ అహ్మద్, ఇతను జహనాబాద్ బీహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫంట్ రాజ్కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. అతను కూడా ఇదే సేమ్ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ 15,000 to 50,000 రూపీస్ పేమెంట్ జరుగుతూ ఉంది. కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్, సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు. అతను కూడా ఇదే విధంగా అడ్మిన్ 1 Tamil MV వెబ్సైట్ వాడుతూ 500 into 90 45,000 రూపీస్ ఇప్పటి వరకు అతను సంపాదించాడని ఒప్పుకున్నాడు. అతను కూడా ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. నిన్న మొన్న జరిగిన తొక్కిసలాట అది కూడా కారూర్లోనే జరిగింది. అక్కడ చెందినవాడు.
ఏమో కనెక్షన్ ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ కారూర్ తమిళనాడు క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. దాదాపు మీరు ఎంత అతనికి ఆదాయం ఉందో మీరు దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రీసెంట్లీ కుబేరా మూవీ మాకు దొరికింది, ఆయన మొత్తం ఇతనిది హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంది. దాంట్లో కుబేరా తెలుగు మూవీ ఏదైతే ఉందో అది కూడా